అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ యుద్ధ నివారణ దిశగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాల్పుల విరమణకు అంగీకరించినా రష్యా అధ్యక్షుడు స్పందించలేదు. పైగా ఆయన మిలిటరీ దుస్తుల్లో రష్యా దళాల కంట్రోల్ సెంటర్కి వెళ్లారు. యుద్ధ విరమణకు అంగీకరించకపోతే రష్యాకే నష్టమని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు అణు ఒప్పందం కోసం చర్చలకు రావాల్సిందిగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తిరస్కరించారు. తమ దేశానికి ఆదేశాలు ఇవ్వడం ఆమోదయోగం కాదన్నారు. యుద్ధాన్ని నివారించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నీళ్లు చల్లినట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చేందుకు ట్రంప్ తన ప్రయత్నాలను ఉధృతం చేశారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికీ అంగీకరించారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆయన స్పందన కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయలుదేరారు. ఈ దశలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక దుస్తుల్లో తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యాలోని కర్స్క్లో పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ దళాలను తరిమి కొట్టాలని తమ దళాలకు పిలుపునిచ్చారు. దీంతో పుతిన్ ధోరణి అమెరికా అధ్యక్షునికి ఆగ్రహం తెప్పించింది. మా ప్రతినిధులు రష్యాకు బయలుదేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశనకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్ధం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. మాస్కో పంపిన డిమాండ్లలో చాలా వరకు గతంలో ఉక్రెయిన్కు అందించినవే ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కీవ్కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవటం, విదేశీ దళాలను ఉక్రెయిన్లోకి అనుమతించకపోవటం, క్రిమియా, మరో 4 ప్రావిన్స్లు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు అసలు యుద్ధానికి మూల కారణమైన నాటో తూర్పు వైపు విస్తరణ అంశం కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉంది. ఈ చర్చలను అడ్డం పెట్టుకుని అమెరికా, ఉక్రెయిన్, ఐరోపాను వేరు చేయటానికి రష్యా అధ్యక్షుడు ప్రయత్నిస్తారనే భయాలు అమెరికాకు ఉన్నాయి. మరోవైపు తమ డిమాండ్ల విషయంలో వాషింగ్టన్లోని రష్యా దౌత్య కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ మాత్రం నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్లో విదేశీ దళాలను మోహరించకూడదని చెప్తోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చలకు తాము సుముఖంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవటాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ టెహరాన్తో చర్చలకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి లేఖ కూడా రాశారు ట్రంప్. ఒప్పందం అనే 2 మార్గాలను ట్రంప్ సూచించారు. తాను ఒప్పందానికే ప్రాధాన్యమిస్తానని, టెహరాన్ను దెబ్బతీయటం ఇష్టం లేదన్నారు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ అధ్యక్షుడు తిరస్కరించారు. అమెరికా తమ దేశానికి ఆదేశాలు ఇవ్వటం, బెదిరించటం ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టేశారు మసౌద్ పెజెష్కియాన్. ట్రంప్తో చర్చలు జరిపే ఉద్దేశం లేదని, ఆయనకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఖమేనీ కూడా ట్రంప్ ప్రతిపాదన తప్పుబట్టారు. అమెరికా చర్చలు సమస్యల పరిష్కారం కంటే ఆధిపత్యమే లక్ష్యంగా ఉన్నాయని విమర్శించారు. టెహరాన్ను ఎదిరించలేక ట్రంప్ చర్చల పేరుతో కొత్త వ్యూహం పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖతో టెహరాన్కు వచ్చినట్లుగా భావిస్తున్న ఎమిరేట్స్ దౌత్య ప్రతినిధి అన్వర్ గర్గాష్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీతో భేటీ అయ్యారు.
2015లో ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికా. అయితే ఆ తర్వాత అధ్యక్షునిగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ 2018లో ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. ట్రంప్ తర్వాత వచ్చిన జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. అమెరికా ఇరాన్పై ఆంక్షలను ఎప్పటికప్పుడు కఠినతరం చేయటంతో పసిపిల్లలకు పాల డబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. తన ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవడంతో అమెరికా బ్యాంకుల్లో ఉన్న వేలాది కోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్లు స్తంభించడంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. తాజాగా అమెరికా ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ఇరాన్ మీద ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతేకాదు తనను చంపడానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్పై దాడి చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చానన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావాలని ఇరాన్కు పిలుపునిచ్చారు. సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చారని ట్రంప్ వివరణ ఇచ్చారు. ఇరాన్ అణుబాంబు తయారీకి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధిని సాధించడానికి చేరువలో ఉందనే వార్తలు వస్తున్నాయి. శాంతియుత అవసరాలకే అణు ఇంధనాన్ని వినియోగిస్తున్నామని ఇరాన్ చెప్తోంది. అమెరికా ఆందోళనకు ఇదే కారణమని భావిస్తున్నారు.